చెప్పండి రఫీ గారు. గురుస్వామి గారు, ఏదైతే ఈ శ్రీకాకుళంలో డైరియా సంబంధించినటువంటి విషయంలో ఇటుపక్క యంత్రాంగానిదా ప్రభుత్వానిదా అని పక్కన పెడితే నిన్న చూస్తే ఈ కల్తీపాల విషయం, ఈ కల్తీపాల విషయంలో కూడా ఇదే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఇటు దాదాపు 6 చనిపోయారు, ఇప్పటికీ కొంతమంది అస్వస్థతతో ఉన్నారు, ఆసుపత్రి చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం దానికి సంబంధించినటువంటి యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకి సరైనటువంటి వైద్య సౌకర్యాలు అందించింది. ఇదంతా బాగానే ఉంది. కాకపోతే దీని మీద కా మరణాలు మాత్రం దాచిపెడుతుంది ప్రభుత్వం అంటూ ఇటు వైసీపీ విమర్శిస్తూ ఉంది. దీన్ని ఎలా చూస్తాం? వాస్తవంగా మరణాలు దాచిపెడుతుందా ప్రభుత్వం? దానివల్ల దాచిపెట్టినందువల్ల ఇది ఉపయోగమైంది అంటే యాక్చువల్గా ఏదైతే కల్తీపాల విషయంలో ఇటు పక్క ప్రభుత్వ లోపం కాదు, సంబంధించినటువంటి ఏదైతే ప్రైవేట్ డైరీ సంబంధించినటువంటి ఏదైతే కూలింగ్ సంబంధించినటువంటి ఇథైల్ కెమికల్ లీక్ వల్ల ఈ విధంగా జరిగిందంటున్నప్పటికీ కూడా ఈ రోజు జరిగినటువంటి శ్రీకాకుళంలో ఏదైతే అక్కడ జరిగినటువంటి పారిశుద్ధ్యం సంబంధించినటువంటి కమిషనర్ సంబంధించినటువంటి లోపం వల్ల జరిగినప్పటికీ కూడా ఎందుకు మరణాలు దాచిపెట్టడం వల్ల వచ్చేపోయింది? నిజంగా మరణాలు దాచిపెడుతున్నాయా? రఫీ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు కోటేశ్వరరావు గారికి, సోదరుడు లక్ష్మీనారాయణ గారికి, మెగా 9 వీక్షకులకి అందరికి కూడా ముందుగా శుభ సాయంత్రం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు అడిగిన దానికి నేను స్ట్రైట్గానే సమాధానం చెప్తాను. మరణాలని దాచిపెట్టాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి కానీ తెలుగుదేశానికి కానీ లేదు. మరణాలు ఎందుకు దాచిపెట్టాలి? దాచిపెట్టాల్సిన అవసరం ఏంది అంటే, మనం ఏదైతే చేస్తామో పొరుగు వాళ్ళు కూడా అదే చేస్తారని చెప్పి మనం మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అది ఎందుకనంటే, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసే పనులు కావచ్చు, వాళ్ళు మాట్లాడేవి కావచ్చు, వాళ్ళు ఏమేమైతే చేశారో ఎదుటోళ్ళు కూడా అలానే ఉంటారని చెప్పి భావించి మాట్లాడుతున్నారు. ఈరోజు మీడియాలో కూడా చూడటం జరిగింది. అలాంటి అవసరం తెలుగుదేశం పార్టీకి అయితే అసలు లేదు, కూటమి ప్రభుత్వానికి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. చాలా నిష్పక్షపాతంగా దర్యాప్తు అనేది జరుగుతూ ఉంది. దీనికి బాధ్యులైనటువంటి కమిషనర్ గారిని కూడా ఇప్పటికే సస్పెండ్ చేయడం జరిగింది. పైపు లీకేజ్ వల్ల మాత్రమే ఈరోజు ఈ దుస్థితి వచ్చింది. కొన్ని ప్రాణాలు పోయాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ పైపు లీకేజ్ అనేది చూసుకోవాల్సిన బాధ్యత మున్సిపాలిటీ మీద ఉంది. దానికి సంబంధించిన కమిషనర్, వర్కర్లు వీళ్ళందరూ కలిసి చూడాల్సిన అవసరం, బాధ్యత వాళ్ళ మీద ఉంది. వాళ్ళు కరెక్ట్గా చేయకపోవడం వల్లే ఈరోజు ఆ పైపు లీకేజ్ వల్ల కొన్ని ప్రాణాలు పోవడం జరిగింది. ఏది ఏమైనా కూడా పోయిన ప్రాణాలకి కూటమి ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. మేమైతే ఎక్కడా కూడా మేము చేసిన దాన్ని, మా వల్ల జరిగిన దాన్ని మేము పక్కన వాళ్ళ మీద నెట్టే అవసరం, నెపాన్ని పక్క వాళ్ళ మీద వేయాల్సిన పరిస్థితి మాకు లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా కూడా ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం తరఫున మీ ద్వారా వారికి కూడా ప్రగాఢ సానుభూతి అనేది తెలియజేస్తా ఉన్నాను. ఆ కుటుంబాలను కూడా మా పార్టీ, కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మేము మరణాలు ఎక్కడా దాచాల్సిన అవసరం లేదు. దీనికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఇప్పటికే చర్యలు తీసుకోవడం ప్రారంభించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇంకా కూడా ఈ చర్యలు కొనసాగుతాయని చెప్పి నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. కోటేశ్వరరావు గారు పెద్దలు ఇందాక మాట్లాడుతూ భజన చేయించుకుంటున్నారు. నిన్న ఈరోజు జరిగిన మార్కాపురం మీటింగ్లో కూడా కొన్ని మాట్లాడారని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. భజన చేయించుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదు అని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు చేయించుకోవాలి భజన? చేయించాల్సిన అవసరం ఏముంది? ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్ వైపు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పీడ్గా అడుగులేస్తుంటారు. అడ్మినిస్ట్రేషన్లో ఎక్కడా కూడా ఏ చిన్న తప్పు జరిగినా కూడా దాన్ని పసిగట్టే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి, ఎలా ముందుకెళ్ళాలి, అధికారులు ఎలా పనిచేయాలని సూచనలు సలహాలు ఇచ్చే దాంట్లో కొంతమంది వాళ్ళు ఏదో ముఖ్యమంత్రి గారికి సమాధానం చెప్పే సందర్భాల్లో వినయంగా ఉండే సమాధానాలు చెప్పుండొచ్చు. దాన్ని భజన కింద వక్రీకరించాల్సిన అవసరం లేదు. అసలు భజన చేయించుకోవాల్సిన ఆవశ్యకత చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఆ నైజం చంద్రబాబు నాయుడు గారిది కాదు. అవసరం కూడా లేదు అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఓకేనండి. ఓకే బాలగారు.